పక్కింటి వాళ్ళ ఆవిడకి ఇంత పెద్ద తీసుకుని ఇచ్చాడంట. మరి మీరు నాకు ఎప్పుడు కనిస్తారు? ఎదురేంటైనా ఫుల్ గా తాగొచ్చి వాళ్ళ ఎవరిని ఇంత పెద్ద బెల్ట్ తో కొట్టాడంట. మరి నన్ను తాగిరమ్మంటావా? ఏ నెక్లెస్? ఏ బెల్ట్? సారీ, నీ క్వాలిఫికేషన్ కి వాచ్మెన్ జాబ్ కూడా రాదు. సార్ ప్లీజ్ సార్ అలా అనమాకండి సార్. ఈ జాబ్ నాకు చాలా ఇంపార్టెంట్ సార్. నా ఫ్యామిలీ మొత్తం నా మీద ఆధారపడి ఉంది సార్. సార్ మీ దండం పెడతాను సార్. ప్లీజ్ సార్ ఈ జాబ్ నాకు ఇవ్వండి సార్. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా కష్టపడి పని చేస్తాను సార్. సార్ ఈ జాబ్ నాకు ఇవ్వకపోతే మీ అమ్మ మీద ఒట్టే. సర్లే మండే నుంచి వచ్చి జాయిన్ అయిపో. సార్ మండే కొంచెం లీవ్ కావాలి సార్. గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళాలి. ట్యూస్డే నుంచి వచ్చేస్తుంది సార్. మాట అంటే మాటే. మావాడా రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయని భయంకరంగా చదివేస్తున్నాడండి. రే ఏంట్రా గెటప్? నానా నేను సూపర్ హీరో అయ్యే ప్రాబ్లమ్స్ ని ప్రజల నుంచి కాపాడతా. అదే ప్రజల్ని ప్రాబ్లమ్స్ నుంచి కాపాడతా. ఎందుకంటే నేనే ద డ్రైవర్ మ్యాన్. రే సూపర్ హీరోలు సినిమాల్లోనే ఉంటారు రా, బయట ఉండరు. నేనున్నానుగా. అయినా సూపర్ హీరోలు గాల్లో ఎగురుతారా, నువ్వు ఎగరగలవా? చాలా. అయినా సూపర్ హీరోలకి చాలా బలం ఉండిద్దిరా, నీకేమో చంచాకండ లేదు. నైట్ 4 దోమల్ని చంపా. అంతొద్దులే కానీ ఈ నీళ్ళ బకెట్ ని ఎత్తి చూపించు, నువ్వు సూపర్ హీరో అని నమ్ముతా. అలా నుంచి చూడకపోతే చేయొచ్చుగా. అబ్బా నా మీద కదా, నా బకెట్ మీద. వద్దులే, నా చావేది నేనే చేస్తా. ఏరా ప్యాంట్లోనే ఇరుక్కున్నావా? మరి సూపర్ హీరో అవ్వడం అంటే ప్యాంట్ మీద డ్రైర్ వేసినంత ఈజీ అనుకున్నావేంటి? ఎలా ట్రాఫిక్ హీరో మన ప్రేమను అర్థం చేసుకుని ఈ ప్రపంచానికి దూరంగా విజయవాడకి వెళ్దాం. ఆగో ఎవడ్రా నువ్వు? నేను నీ లవర్ ని, మీ అమ్మాయి కల్లుణ్ణి. అదే నీ అల్లుణ్ణి, మీ అమ్మాయికి లవర్ ని. ఓ అది నువ్వేనా? మా అమ్మాయిని వదిలేయాలంటే ఎంత డబ్బు కావాలో చెప్పు, విసిరేస్తా. ₹1 కోటి ఇచ్చిన ప్రేమని ఎవ్వడూ కొనలేడు. కోటి లేదులే కానీ ఇందులో ₹1,00,000 ఉన్నాయి. కావాలంటే తీసుకో, లేకపోతే లేదు. సో అది ఫ్రెండ్స్, వాళ్ళ ప్రేమని ఒకడు ₹1,00,000 కొన్నాడు. అరే ఏంట్రా నా కోసం వెయిట్ చేయకుండా వచ్చేసావు? నేను ఒకడి కోసం ఎదురు చూసే రకాన్ని కాదు, ప్రపంచానికి ఎదురెళ్ళే మొగాన్ని. రే అమ్మాయి చూడు కత్తిలా ఉంది. నా కళ్ళు లక్ష్యాన్ని మాత్రమే చూస్తాయి, అమ్మాయిల్ని కాదు. అది సర్లే కానీ సాయంత్రం సరదాగా మందు కొడదాం, వస్తావా? నేను సరదా కోసం మందు కొట్టాను. నా గుండెల్లో ఉన్న అగ్ని పర్వతాన్ని చల్లార్చడానికి మాత్రమే కొడతాను. ఏంట్రా ఇంతకు మించి ఎక్కువ మాట్లాడుతున్నావు? గడ్డలు మీసాలు పెంచినంత మాత్రాన KGF లో యశ్ అనుకుంటున్నావా? నా కొడక లాస్ట్ టైం అడుగుతున్నా, సిట్టింగ్ వస్తావా రావా? ఎస్ ఆర్ నో అని మాత్రమే సమాధానం చెప్పు. అంతకు మించి ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నరికేస్తా. ఎస్ అన్నంత మాత్రాన నేను వస్తానని కాదు. హలో ఏంటి నిజమా? ఏమైందమ్మా? ఏమైంది చెప్పమ్మా. అమ్మ టెన్షన్ ఉంది, అసలు ఏమైందో చెప్పమ్మా. నీకు దండం పెడతా, అసలు ఏమైందో చెప్పమ్మా. మీ నాన్నని కూరగాయలు తీసుకురామంటే రేపు తీసుకొస్తా అని చెప్తున్నాడు రా. ఈ ప్రపంచంలో నన్నెవరూ ఓడించలేరు, ఎందుకంటే నేను కరాటీలో బ్లాక్ బెల్ట్. వీడేంట్రా ఫ్యాంట్ కేసి బెల్ట్ చెట్టుకేసి బ్లాక్ బెల్ట్ అంటాడు? నీ యూనిఫామ్ ఇదిరా. మీ సివిల్ డ్రెస్ ఏది సార్? నీ సంగతి తర్వాత చెప్తాను రా. చూడండి పిల్లలు, మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే ధైర్యంగా ఫైట్ చేయాలి. మరి అటాక్ చేయకపోతే? రే నువ్వు నా మీద అటాక్ చేయరా. ఇప్పుడు నేను ఎలా కొడతానో చూడండి. కుట్టికెళ్ళి పాలు పెట్టి తీసుకురారా. నేను వెళ్ళనమ్మా. విసిగించి మాకు రా, వెళ్ళి పాలు పెట్టి తీసుకురా. అమ్మా నా వల్ల కాదు, నేను వెళ్ళలేను. అయితే ఇప్పుడు పాలు ప్యాకెట్ తీసుకురానంటావు? అమ్మా నేను మాట మీద నిలబడే మనిషిని. ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఇక ఈ ప్రపంచం తల్లకిందులైనా సరే నేను వెళ్ళను. వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురా.
అన్నా ఒక పాల ప్యాకెట్ ఇవ్వా? గోల్డా మావల్దా? గోల్డే. నాన్న నే కరాటీ నేర్చుకుని జాకీ చాన్ బ్రూస్లీ లాగా ఫైటింగ్ చేస్తా. ఎందుకురా కరాటీ గిరాటీలో చక్కగా కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకో, ఫ్యూచర్ లో ఉపయోగపడిద్ది. రేయ్ మర్యాదగా మీ దగ్గర ఉన్న డబ్బు బంగారం మొత్తం నాకు ఇవ్వండి, లేకపోతే పొడి చేస్తా. రేయ్ మన ఇంట్లో దొంగ పడ్డాడు రా, ఏదో ఒకటి చెయ్యరా. రేయ్ ఏం చేస్తున్నావురా? నా కంప్యూటర్ స్కిల్స్ తో దొంగని భయపెడదామని చూస్తున్నా. Nobody believes in you. You lost again and again and again. The lights are cut off, but you're still looking at your dream, reviewing it every day and say to yourself, it's not over until I win. ఏం చేస్తున్నావురా? మిడ్ నైట్ మోటివేషన్. అంటే లైఫ్ లో సక్సెస్ఫుల్ అవడం కోసం నన్ను నేను మోటివేట్ చేసుకుంటున్నాను. ఇంకో 1/2 గంట మోటివేట్ చేసుకుంటుంటే అంబానీకే ఎదురులేమని తెలుసా? రేపు పొద్దున్న ఎగ్జామ్ పెట్టుకొని చక్కగా చదువుకోక ఏంట్రా ఈ పిచ్చి పనులు? పద్దా చదువు నిస్కిస్తారండి. చదువుకున్న వాళ్ళందరూ సక్సెస్ఫుల్ అయ్యారా? వెళ్ళి పడుకోండి, పొద్దున్న కల్లా సక్సెస్ఫుల్ అయ్యి చూపిస్తా. నోబడీ బిలీవ్స్ ఇన్ యూ. అమ్మా ఏంటి ఎప్పుడు ఈ కూర చేస్తావు? తినలేక చేస్తున్నాను. నేను తిన్నా. వదినా వదినా. ఆంటీ చేతిలోదేంటి? ఓ ఇదా కూర. కూర మరి చెప్పరే. కూర సూపర్ ఉంది బాబు. అది 3 రోజుల క్రితం కూర. పాడైపోయింది, భారత్ తీసుకెళ్తున్నానని చెప్పి లోపల లాగేసుకున్నావు. ఏంటి నిజంగానా? అయినా ఏంటి ఇంత టేస్టీగా ఉంది? పెద్దలు ఊరికే చెప్తారా పొరుగింటి పుల్ల కూర రుచి అని. దాదా నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, ఈ యాక్టర్ని అవుతా. కాచుకో పిడుగు దెబ్బ. నాన్న నాకు చదువు అంటే ఇంట్రెస్ట్ లేదు, రీల్స్ చేస్తా. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో ఎరా లొంగి ఇప్పమంటావా? ఎక్కువ లైక్స్ వస్తాయేమో. ఎడల్ట్ కంటెంట్ వద్దు, నన్ను ఎలాగే చెయ్యి. జామకాయలో. అరే మామ నేను ఇంకా కెరీర్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఇంకా అమ్మాయిల వెంట పడను, అమ్మాయిని చూడను, అసలు ఏ అమ్మాయితో మాట్లాడను రా. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం అడ్రస్ ఎక్కడ చెప్తారా? ఇదేనండి మీరు అడిగిన ప్యారిస్ లోని ఐఫిల్ టవర్. సో బ్యూటిఫుల్ కదా. మీకన్నానా?